హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిమ్రన్ బొబ్బిలి. ఈరోజు అయితే మేము కార్లో టెంపుల్కి వెళ్తున్నాము. మా చెల్లి అయితే ముసుగు వేసుకొని పడుకునేసింది. నైట్ షిఫ్ట్స్ కదండి, ప్రాపర్ స్లీప్ లేక చాలా టైర్డ్గా అనిపించేసి నిద్రపోయింది. సో మేమైతే రీచ్ అయిపోయాం డెస్టినేషన్కి. ఇది సంగీ టెంపుల్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ ఇక్కడికి. నేనైతే ఫస్ట్ టైం రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ చౌచోని లోపలికి అలౌ చేయలేదని మా తమ్ముడికి ఇచ్చి బయట కూర్చోబెట్టాను. సో డాగ్స్ నాట్ అలౌడ్ కదా టెంపుల్కి. అఫ్ కోర్స్ మాకు తెలుసు, బట్ ఆడక్కడే ఉంటాడు ఇంట్లో, ఒకవేళ మేము వదిలేసి వెళ్ళిపోతే. సో అందుకని ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకో. ఎంత పెద్ద డోర్ ఉందో! ఆ డోర్ నుంచి కొంచెం కాస్త అలా ముందుకు వెళ్తే ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీలోనే మనకి ధ్వజస్తంభం అయితే ఉంది. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాతనే దేవుడికి నమస్కరించుకోవాలి. అప్పుడే మన కోరికలు వింటారని మా మమ్మీ చెప్పింది. సో నా కోరికలన్నీ చదవటం మొదలుపెట్టేసరికి చాలా టైం అయింది. ఇన్ ద మీన్ వైల్ మా డాడీ పక్క నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకు తెలుసు హైదరాబాద్లోనే కాదు, అన్ని సిటీస్లో పీపుల్ అంతా బిజీగా ఉంటారని. ఎంత బిజీగా ఉన్నా మన వర్క్ టైం, పర్సనల్ టైం, ఫ్యామిలీ టైం పక్కన పెట్టి కూడా సమ్టైమ్స్ టెంపుల్కి రావడం అనేది చాలా మంచిదండి. చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ పీస్ఫుల్నెస్ అయితే ఉంటుంది. నేను ఇలా కాసేపు మా డాడీతో ముచ్చట్లాడుతూ కాసేపు టైం స్పెండ్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ వైజాగ్ నుంచి రావటం, మేము హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లేసెస్ అయితే, అంటే డివోటీ ప్లేసెస్ మ్యాక్సిమం ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాదగిరిగుట్ట, బాలాజీ టెంపుల్, తర్వాత సంగీ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, వాట్ నాట్, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసేసాము. దిస్ ఈస్ ద లాస్ట్ అండి. లాస్ట్గా సంగీ టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ఇక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి పూజలు అయ్యి, నైవేద్యాలు అయ్యి, ఇట్లా హారతి అయితే ఇస్తున్నారు. కరెక్ట్గా హారతి టైంకి అక్కడ ఉండటం మాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది. సమ్టైమ్స్ నేను చాలా అదృష్టవంతురాల్లా ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ది టెంపుల్స్కి నేను హారతి టైంకి కరెక్ట్గా వెళ్తూ ఉంటాను. సో ఆ మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ రాధాకృష్ణుడండి. రాధాకృష్ణుడు అనగానే మనకి ఎంతో మధురమైన ప్రేమ గుర్తొస్తుంది. ప్రేమతో గెలుచుకున్న దేవుడు ఇతను. మనందరినీ ఎన్నో నీతి వాక్యాలు అయితే మన భగవద్గీత నుంచి నేర్చుకున్నాము. అంతేకాకుండా హింసా మార్గంలో కాకుండా ప్రేమతో ఎలా గెలవచ్చు మనుషులను అన్నది మనం కృష్ణుని చూసి నేర్చుకోవచ్చు. సో అందుకే ప్రేమ లీల కృష్ణ అంటారు. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ రాముల వారిది. శ్రీరాముల వారు, సీతమ్మదేవి, లక్ష్మణయ్య, అలాగే మన ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. మనకి ఎవ్రీ ఇయర్ ఘనంగా అంగరంగ వైభవంగా జరిగే శ్రీరాముల ఉత్సవాలు ఇక్కడ కూడా జరుగుతాయంట. సో ఎప్పుడైనా శ్రీరామనవమికి రావాలనుకుంటే ఈ టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు వచ్చేసి మనం జై బోలో గణేష్ మహారాజ్కి జై, ఎస్ వినాయకుడి దగ్గర ఉన్నాము. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలైనా ఫస్ట్ గణపతితో మొదలు పెడతాము. గణపతి పూజతో గం గన్ గణాధిపతి అయిన మహా అని ఒక మంత్రం జపించి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయంటండి. సో ఆ మంత్రం నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు కూడా. విషయం అప్పిని చెప్పింది, నాకైతే మాత్రం నెరవేరాయి. ఇప్పుడు వచ్చేసి మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ఫేమస్ ఫర్ సర్పదోషాలు ఉన్నా కానీ, పిల్లలు కలకపోయినా, ఇలాంటి వాటన్నిటికీ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయమని చెప్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనం దుర్గామాత టెంపుల్ దగ్గర ఉన్నాము. హెడ్ ఆఫ్ గాడెస్ అని చెప్పచ్చు దుర్గాదేవి. ఎలాంటి అంటే ధైర్యానికి సంబంధించి అయినా, అమ్మాయిలకి సంబంధించి అయినా ఒక ధైర్యం నింపడానికి దుర్గామాతనే ఆదర్శంగా తీసుకుంటాము. సో అది మంచితనమైన, చెడుని అంతం చేసేతనమైన దుర్గామాతని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా. సో అమ్మాయిలకైతే దుర్గామాతతో పోలుస్తూ ఉంటారు. అందుకేనండి మహాలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇవన్నీ మీకు చూపిస్తాను. అన్నిటికీ హెడ్ దుర్గామాత అనమాట. సో ఇప్పటి వరకు వన్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్కి వెళ్దాం రండి.
ఆ సైడ్ టెంపుల్స్ వచ్చేసి 5 to 6 ఉన్నాయండి. ఈ సైడ్ వచ్చేసి హార్డ్లీ 3 to 4 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ఎంట్రీలో లెఫ్ట్ సైడ్లో ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది. ఆది అంటే 5 అని అర్థం అండి. 5 అవతార కలిగిన అమ్మ ఆదిలక్ష్మి అమ్మవారు. సో ఫస్ట్ ఆమెకు దండం పెట్టుకొని ఆమెను దర్శనం తీసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకొని మిగతా 5 అవతారాలు ఏంటో చూసేద్దామా. నాకైతే ఈజీగా అందస్తుంది అంటే అందరికన్నా నేనే హైట్ కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద గంట. ఆ గంటను కొట్టి ఏ కోరికైనా అడిగితే నెరవేరుతుందంట. అక్క నైట్ అంతా ఇక్కడ ఉండిపోలేవు ఇప్పుడు. ఆది అంటే 5 అని చెప్పాను కదండి. 5 లక్ష్మీలు కొలువై ఉన్నారు ఇక్కడ. మన 5 లక్ష్మీలు ఎవరంటే ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, వరలక్ష్మి. ఈ అమ్మవార్లందరూ కూడా మన ఆదిలక్ష్మి అమ్మవారు వెనుక ఈ 5 విగ్రహాలు అయితే కొలువై ఉన్నాయి. మన ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ముందుగా ఉంటుంది. దాని చుట్టూ మన 5 ఆదిలక్ష్మిలు కూడా ఉంటారు. మనం ఫస్ట్ ఎంట్రీలోనే మన ఆదిలక్ష్మి అమ్మవారిని చూస్తాము. సో అది అయ్యేసరికి మా దర్శనం ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ సన్ చాలా బాగున్నారు, క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. ఉదయించేటప్పుడు సూర్యుడు ఎంత అందంగా అయితే ఉంటాడో అస్తమించేటప్పుడు కూడా అంతే అందంతో అంతే చామింగ్తో ఉంటారు. ఇక్కడ చూసారా మా మమ్మీ మా ఆంటీ ఎన్ని కోరికలు కోరుకుంటున్నారో. ఐశ్వర్యలక్ష్మి దగ్గర అది కూడా అంటే ఐశ్వర్యం గట్టిగా ఇమ్మని. ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి దగ్గర ఈ ఆడవాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు. మేము లిటరలీ చౌచని ఎంత మిస్ అవుతామంటే ఇక్కడ ఉన్నాడా ఈ బుడ్డోడిని పట్టుకొని కూడా మా చెల్లి చౌచో అని పిలుస్తుంది. అంతా అయిపోయాక కాస్త ప్రదక్షిణాలు చేశాను. 3 ప్రదక్షిణాలు చేసి ఉంటాను గుడి మొత్తం. కళ్ళు మూసి తెరిచేసరికి మా మమ్మీ మాయమైపోయింది. ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళాను. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే కనిపించారు. ప్రసాదం తీసుకుందామని మా మమ్మీని డబ్బులు అడిగాను, ఇచ్చారు. సరిపోదు, నాకు ఇంకా కొంచెం కావాలి, ఈ ప్రసాదాలు తక్కువ తీసుకుంటున్నాం, ఎక్కువ కావాలి అని చెప్పి మమ్మీ బ్యాగ్లో నుంచి కొన్ని డబ్బులు కొట్టేసా. చిన్నప్పుడు ఎప్పుడూ మమ్మీ పర్సులో నుంచి డబ్బులు కొట్టినట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడు లాక్కొని మరి తీసుకుంటున్నాను. అక్కడ చూడు మమ్మీ ప్రసాదాల రేట్లు ఎంత ఉన్నాయో, నువ్వేమో 100 రూపాయలకి ఇచ్చి చేతులు పేసుకుంటున్నావు అని చెప్పి మమ్మీకి అవన్నీ చూపించాను. చాట్ లిస్ట్ చూసారుగా ప్రసాదం రేట్ ఎంత ఉందో. నేనైతే 2 లడ్డు, 2 పులిహోర, ఇంకా చక్కెర పొంగల్ 2 తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చేస్తున్నా.
సెల్ఫీ తీసుకుని కోతిని కోతి అని ఊరికి అన్నారండి. చూడండి కోతి చెస్ట్లు పాపం ఎవరిదో ప్రసాదం తీసుకొని లాక్కొని వచ్చేసింది. ఎవరిదో కాదని ఇక్కడ చూస్తున్నారు ఈ కప్పుల్లో వీళ్ళ దగ్గర నుంచి ప్రసాదం లాక్కొని వచ్చేసి చక్కగా కూర్చొని తింటుందా అంటే చూడండి ఎలా తినిందో. సగానికి సగం అందులో వేస్ట్ చేసింది. పాపం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఇలా లాక్కొని వచ్చేసి అందరి దగ్గర వేస్ట్ చేస్తూ ఉంది. తినాల్సింది కూడా తినకుండా కింద పడేస్తూ ఉంది. సో చూసారుగా ఫైనలీ మా అన్నయ్య కొరకు కూడా నెరవేరబోతుంది. గంట కొట్టేశాడు. మీరు కూడా గట్టిగా నా గంట బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో ఇంకెందుకు సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ సంగీ టెంపుల్కి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాని వాళ్ళు వెంటనే వచ్చేసేయండి. చాలా మనశ్శాంతిగా ఉంది ఇక్కడ. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిమ్రన్ బొబ్లీ ఛానల్.